ఎలా? ఎందుకు ఆలోచించరు? ఆలోచించండి. ఇందులో అమృతత్వము తెచ్చిన వాడు యేసు అని చెప్పాను. తేవటం కాదు, అసలు అమృతమే యేసు. నాయనా, బల్లకు దూరం అయినప్పుడు ఏం పోగొట్టుకుంటున్నావు నాయనా? అమృతత్వాన్ని పోగొట్టుకుంటున్నావు. దాన్ని కానీ స్వతంత్రించుకుంటే అమృతాన్ని స్వీకరిస్తున్నావు. అంటే అమృతము అంటే ఆ ప్లస్ మృతము. అర్థమైందా? అమృతము. మృతము అంటేనేమో మరణం. ఆ యాడైందనుకో మరణము లేనిది, మరణము కానిది. న్యాయము, అన్యాయము. అన్యాయం అంటే ఇక న్యాయం కాదు, న్యాయం లేదు. అలాగే మృతము, అమృతము అంటే మరణము లేనిది, మరణం. అది అమృతము అంటే అర్థం అది. ఆ అమృతత్వాన్ని మనకు అనుగ్రహించిన వాడు యేసు. అర్థమైందా?